స్వామి லோகக்ஷேமார்த்தம் ஹோமங்கள் பண்றது கிரகத்துல பண்றதுக்கும் ஆலயங்கள்ல பண்றதுக்கும் என்ன மாதிரியான வித்தியாசங்கள்னு கொஞ்சம் சொல்லுங்க. శ్రీమన్ నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ వైఖానస మహాగురవే నమః. స్వామి అడుగుతున్నారు ఏమంటే, గుడిల్లో శ్రీ సుదర్శన హోమాలు, శ్రీ మహాలక్ష్మి హోమం, శ్రీ నారాయణ హోమం అటువంటిది చేసినామంటే ఏమి ఫలాలు, గుడిల్లో చేస్తే ఏమి ఫలాలు, గృహాల్లో చేస్తే ఏమి ఫలాలు, అందరికీ సమానమైన పబ్లిక్ స్థలంలో చేస్తే ఏమి ఫలాలు అంటే, యజ్ఞోహ వై విష్ణు విష్ణుర్యజ్ఞేన యజతే అని వేద ప్రమాణం. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం ఆ చోట జ్యోతిని ఇస్తున్నది, ఆ చోట ప్రకాశాన్ని ఇస్తున్నది. దీప ప్రకాశ భగవానుడి నామం, భగవంతుడి నామ దీప ప్రకాశ. ఆ దీప ప్రకాశ నామంతో కాంచీపురంలో వెలిస్తున్నారు, వెంచేసి ఉన్నారు భగవాన్. దీపంలో ఉంటే దేవతలు మహాలక్ష్మి, ఆ దీప ప్రకాశంగా ఉన్నటువంటి భగవాన్ మహావిష్ణువు. గుడిలో చేస్తే అనంత ఫలం. అందరికీ గుడిలో చేయటం కొంచెం కష్టం. గుడిలో వెళ్ళటం రావటం అటువంటి విషయాలు అన్నీ అక్కడక్కడ ఉన్న గుంపుని పట్టిన విషయం. గృహంలో చేసేది, మండపంలో చేసేది, గృహంలో చేసేది, వారి ఇంట్లో చేసేది స్వార్థం అని, అది ఏమి తక్కువ కాదు. ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ ఇచ్చటం అక్కడక్కడ జరుగుతున్నది. భగవంతుడి అనుగ్రహంతో అన్నీ మనకు లభిస్తున్నది. సభా మండపంలో, గృహ మండపాల్లో చేసేది కూడా పబ్లిక్ వెల్ఫేర్ అని చెప్పటం సమంజసం. ధర్మార్థ కామ మోక్షాలు ఎక్కడ యజ్ఞాలు వేద ఆధారంతో, శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంతో, వైదిక మార్గంలో వైదికుల అర్చకుల సమక్షంలో చేయటం యజమానునికి అన్ని ప్రసాదాలు ఇస్తున్నది. అందుకే మనము ఈ చోట కూడా ఇప్పుడు మన ఆత్మిక సేవ స్థాపనంలో ఇక్కడ శ్రీ సూక్త హోమం ఈరోజు చేయటం మనము ప్రారంభిస్తున్నాము. ఇది మనకు చాలా ఒక విశేషమైన సందర్భం. ఈ శుక్రవారంలో చేయటం చాలా విశేషం. అందుకే మనము అందరూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ మాదిరి విశేషమైన యజ్ఞములు గృహంలో చేస్తే, ఒక దీపం ఒక గృహంలో పెడితే అక్కడ ప్రకాశం ఇస్తున్నది. గుడిలో పెద్ద దీపం వేస్తే లోకానికి ప్రకాశం ఇస్తున్నది. గృహాల్లో చేయటువంటి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని అర్చకుల చేత యజ్ఞం చేయటం అంటే అది లోకా సమస్త సుఖినో భవంతు అనే విషయంతో సమంజసం. అందుకే అర్చకులు వేంచేసి ఒక గృహంలో చేస్తే కూడా ఒక గుడిలో చేసిన ఫలాలు అన్ని లభిస్తున్నాయి అన్ని మన శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం చెప్తున్నది. అందుకే మనము గృహంలో మండపంలో చేయటం విశేషమైన ఒక సందర్భం. ఎక్కడ వేద మంత్రాల్లో ఘోషంతో విశేషమైన శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంతో హోమాలు నడిపిస్తున్నాము, అక్కడ భగవంతుడి అనుగ్రహంతో అన్ని ఫలాలు లభిస్తాయి. నారాయణ నారాయణ.